హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే క్లాస్ 4th క్లాస్ గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, గురువులు పదం యొక్క ఏకవచనం రూపాన్ని గుర్తించండి. గురువులు పదం యొక్క ఏకవచన రూపాన్ని గుర్తించండి. ఉపాధ్యాయులు, వైద్యులు, గురువు, పడిబంతులు. మనకేమంటున్నాడండి ఇక్కడ? గురువుల యొక్క ఏకవచనం. ఏకవచనం అంటే మనకేంటివి? గురువు. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అక్షరాలలో అల్ప ప్రాణాక్షరాన్ని గుర్తించండి. అల్ప ప్రాణాక్షరం అంటే ఏంటంటే నేను ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో చెప్పాను. అల్ప ప్రాణాక్షరాలు ఏంటి? 10. క, చ, ట, త, ప. నెక్స్ట్ గ, జ, డ, ద, బ. ఇవి వచ్చేసి మొత్తం టోటల్ 10. మనకు వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. మళ్ళీ 10 మహాప్రాణాక్షరాలు కూడా ఉంటాయి. సో మనకు అల్ప ప్రాణాక్షరాలు వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి ఏంటండి? ఆప్షన్ 1 ఇస్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో మహాప్రాణాక్షరం కానిది అని అడుగుతున్నాడు. మహాప్రాణాక్షరం కానిది ఏంటండి? కానిది కాబట్టి మనకు మహాప్రాణాక్షరం కానిది అంటే అల్ప ప్రాణాక్షరం అనేది లెంకాలి. ఇది మహాప్రాణాక్షరమే, ఇది మహాప్రాణాక్షరమే, ఇది మన మహాప్రాణాక్షరమే. కానిది వచ్చేసి ఆప్షన్ 4 జాయిజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరమానందయ్య శిష్యులు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? పరమానందయ్య శిష్యుల పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఏంటండి? ఆ స్టోరీని చదివితే మనకు ఎక్కువగా హాస్యం వస్తుంది. భాషాభిరుచి కాదు, పిల్లల స్వభావం కాదు, పిల్లల ఆటలు కాదు, మనకు వచ్చేసి హాస్యం. నెక్స్ట్, మమత మిత్రాన్ని కలవడానికి కరీంనగర్ వెళ్ళింది అనే వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. నామవాచకం ఏంటండి మనకు ఇక్కడ? మమత కరీంనగర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మమత కరీంనగర్ అనేటివి రెండు కూడా నామవాచకాలే. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తులు, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిగే భాషా భాగం ఏంటి? మనందరికీ తెలిసింది ఏంటండి? నామవాచకం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంతో ప్రారంభమయ్యే పదం. మహాప్రాణాక్షరం అంటే ఏంటండి? మహాప్రాణాక్షరాలు మొత్తము 10. మనకు కిందికి ఇట్లా జటా ఉండేటి అన్నీ కూడా మహాప్రాణాక్షరాలు. సో మనకు మహాప్రాణాక్షరాలతో స్టార్ట్ అయ్యే పదం మనకి ఏంటండి? ఫలం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ద్విత్వక్షరాన్ని గుర్తించండి. ద్విత్వక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హొల్లు అత్తుగా చేరితే దాన్ని మనం ద్విత్వక్షరం అంటారు. సో దీనికన్నిటినీ చూస్తే మనకు రాకు యా వస్తుంది, ఇది కాదు. పాకు పావొత్తుంది కాబట్టి నిప్పుల అనేది రైట్ ఆన్సర్. పద్మజ కాదు, బత్తాయి కాదు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, మన దేశ జాతీయ గీత రచయిత ఎవరు? బకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడిమల్లి వెంకట సుబ్బారావు, మహమ్మద్ ఇక్బాల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరండి? మన జాతీయ గీతాన్ని ఆలపించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ జాతీయ గీతాన్ని రచించింది ఎవరు? మన జాతీయ గీతాన్ని రచించింది కూడా మనకు ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమె కమ్మగా పాడుతుంది అనే వాక్యం ఎన్ని భాషా భాగాల సంకలనంతో రూపుదిద్దుకుంది? ఆమె కమ్మగా పాడుతుంది అనే వాక్యం ఎన్ని భాషా భాగాల సంకలనంతో రూపుదిద్దుకుంది? అంటే మనకి ఏంటండి ఇక్కడ? ఆమె కమ్మగా పాడుతుంది అనేది ఎన్ని భాషా భాగాలు ఉన్నాయి? మనకు ఒకటే ఉంది. వాక్యం ఎన్ని భాషా భాగాలుగా ఉంది? క్రియ అనే భాషా భాగంతో మనకు ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా వస్తువు, వ్యక్తిలోని ప్రత్యేకమైన అంశాలను చెప్పాలంటే భాషా భాగం వాడబడుతుంది. ఏదైనా వస్తువు, వ్యక్తిలోని ప్రత్యేకమైన అంశం అంటే ఏంటండి? మనకు విశేషణం. సో విశేషణం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకం పర్యాయ పదం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు, భావాభిరుచి, సామాజిక స్ఫూర్తి, సహనం. మనకు సుమతి శతకం యొక్క దేని గురించి తెలియజేస్తుందండి? నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకాన్ని రచించింది ఎవరు? సుమతి శతకాన్ని రచించింది ఎవరండి? మనకు బద్దన్న. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, మనకు రక్షగా ఉండే గుణం ఏంటి? కోపం, శాంతం, సంతోషం, దుఃఖం. మనకు రక్షగా ఉండేది ఏంటండి? శాంతం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన సంతోషం మనకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? దుఃఖం, స్వర్గం, నరకం, రక్ష. ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందండి? స్వర్గం. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం ఏ కవి కలం యొక్క సిర్రగోరు? వేమన, బద్దన్న, దుర్జటి, పోతన్న. మనకు 17 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? మనకి ఎక్కువగా 4th క్లాస్లో వచ్చిన పద్యాలు వేమన పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం ఏ ఛందస్సుకు చెందుతుంది?
ఒక పద్యం ఇచ్చినట్టున్నానండి, ఆ పద్యం గురించి నేను ఇవ్వలేదు. సో మనకు వేమన పథకాలు ఏ ఛందస్సు వెలుగుతాయండి? వేమన యొక్క పద్యాలన్నీ కూడా మనకు ఆట వెలదికి సంబంధించినవి ఉంటాయండి. వేమన పద్యాలు ఏ ఛందస్సుకు చెందింది ఉంటే ఆట వెలది ఛందస్సుకు చెందినవి ఉంటాయి. నెక్స్ట్ ఈ క్రింది ఈ కింది వాటిల్లో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డదండి. ఈ కింది వాటిలో విశేషణంగా వినియోగించుకోవడానికి అర్హత లేని పదాన్ని గుర్తించండి. సంతోషం, కొన్నారు, భూసంగా, పొడవైన. దీంట్లో విశేషంగా వినియోగించుకోవడానికి అర్హత లేని పదం ఏంటండి? సంతోషం, భూసంగా, పొడవైన అనేటివన్నీ కూడా విశేషణంగా ఉంది. కాకపోతే కొన్నారు అనేది విశేషణంగా లేదు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భువనగిరి కోట విశాలంగా ఉంది అనే వాక్యంలో మనం ఎన్ని భాషా భాగాలను గుర్తించవచ్చు? భువనగిరి, ఇక్కడ చూడండి, మనకు భువనగిరి కోట విశాలంగా ఉంది. 1 2 3 3 భాషా భాగాలుగా విభజించవచ్చు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 21. 4వ తరగతి తెలుగు వాచకంకి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరు ఏమిటి? ఏంటండి, మనకు అందరికీ తెలుసు కదా, జాబిలి 1 2 3 4. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలు ఉదయం ఉపవాసం ప్రారంభించడాన్ని ఏమంటారు? ముస్లింలు ఉదయం ఉపవాసం ప్రారంభించడాన్ని ఏమంటాడండి? మనకు ఇఫ్తార్ అయితే సాయంత్రం, సో సహారీ అనేది మనకు ముస్లింలు ఉదయం ఉపవాసం ప్రారంభించడాన్ని సహారీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో బాలరాముని యొక్క జననిని గుర్తించండి. యశోద, దేవకి, రోహిణి, వాసుకి. ఎవరండి మనకి కింది వాటిలో బలరాముని యొక్క జనని వచ్చేసి మనకు రోహిణి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడు మొదటగా సంహరించిన రాక్షసుడు ఎవరు? కాకాసురుడు, కంసుడు, శిశుపాలుడు, పూతన. శ్రీకృష్ణుడు మొదటగా సంహరించిన రాక్షసుడు ఎవరు అనంటే పూతన. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్ని రకాల ఆకులతో వినాయకుడి చవితి నాడు వినాయకుడిని పూజిస్తాం? మనకందరికీ తెలిసిందే. ఎన్ని ఆకులు అండి? 21. నెక్స్ట్, కుమారస్వామి యొక్క వాహనం ఏమిటి? కుమారస్వాముని యొక్క వాహనం ఏంటండి? మనకు నెమలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణపతి వాహనంగా ఎలుకను పేర్కొన్నారు. ఆ మూషికం పేరును గుర్తించండి. ఆప్షన్ 1 నంది, ఆప్షన్ 2 పింగాలకం, ఆప్షన్ 3 అనిద్యుడు, ఆప్షన్ 4 దేవదత్తుడు. ఏంటండి పేరు వచ్చేసి మనకు అనిద్యుడు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వినాయక చవితి ఈ క్రింది ఏ రోజులలో జరుపుకుంటాము? ఏదండి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి భద్రపదమాస శుక్లపక్ష చవితి రోజు మనము జరుగుతాం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి తెలిపిన బాలిక అమ్మ రోజు కథలు చదువుతుంది అనే వాక్యంలో గీత గీసిన పదాలను వరుసగా గుర్తించండి. ఓకే, మనకి ఇక్కడ గీత అనేది లక్ష్మి, అమ్మ. మనకేంటండి లక్ష్మి తెలిసిన బాలిక అమ్మ. మనకు ఏది ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది అండి? సారీ, ఇక్కడ మనకు లైన్లు ఇవ్వకపోవడం వల్ల మనకు కన్ఫ్యూజన్గా ఉంది. సో లక్ష్మి అని పెట్టుకోండి. నెక్స్ట్ ఆమెనండి, ఇది ఆమె. సో లక్ష్మి అనేది ఏంటండి? నామవాచకం, ఆమె అనేది సర్వనామము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొన్ని టైపింగ్లో మిస్టేక్ అయ్యాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలు జాకత్ని ఆచరిస్తారు. జాకత్ అనగానేమి? ఉపవాసం ఉండడం, ప్రార్థనలు చేయడం, పేదలకు దానం చేయడం. ఏంటండి? ఆప్షన్ 2 3 పేదలకు దానం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, తరవీహ్ అనగానేమి? 5 సార్లు నమాజ్ చేయడం, కవ్వాలి పాడడం, ప్రత్యేక నమాజ్, 4 ఉపవాసం విడవడం. ఏదండి తరవీహ్ అంటే? ప్రత్యేక నమాజ్ చేస్తారండి వాళ్ళు రంజాన్లో, దాన్ని తరవీహ్ అని అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలు ఉదయం ఉపవాసం ప్రారంభించడాన్ని ఏమంటారు? ఇఫ్తార్, సహారీ, జాకత్, తర్వీ. ఏమంటారండి? సహేరీ. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింల సోదరులు రంజాన్ పండుగ ఏ నెల మొదటి రోజున జరుపుకుంటారు? రంజాన్, షవ్వాల్, మొహరం, జాకత్. ఏంటండి ముస్లింల సోదరులు రంజాన్ పండుగ వాళ్ళ నెల రోజు ఏంటండి? షవ్వాల్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశ రచయిత ఎవడు? రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, శేషం లక్ష్మీనారాయణ, శ్రీశ్రీ. ఎవరండి మనకు? గుర్రజాడ అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రజలు కట్టుబొట్టు, మేని రంగు, చందాలను కుంచెతో కుదిరించిన చిత్రకారుడు ఎవరు?
కాపు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, రామకృష్ణ మిద్దెరాములు. 35 రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరండి మనకు? కాపు రాజయ్య. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు అడవి అందాలను చిత్రించి చిత్రకళకు కొత్త అందాన్ని తెచ్చినవారు? కాపు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, రామకృష్ణ మిద్దెరాములు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కొండపల్లి శేషగిరిరావు. మనకు ఇంతకుముందు క్వశ్చన్లు ఏంటండి, తెలంగాణ ప్రజల కట్టుబొట్టు మేని రంగు చందాలను కుంచెతో కుదురుగా వేసిందేమో కాపు రాజయ్య. ఇదేంటండి, అడవి అందాలను చిత్రీకరించి చిత్రాందాలను చేసిందేమో కొండపల్లి శేషగిరిరావు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోను అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. వీడియో ఒక్కసారి లైక్ చేస్తే ఇది ఎంతోమందికి షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మై ప్లీజ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా వీడియో చేయడానికి మోటివేట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నారి కళ పారాయణ శైతి వృత్తం ఏమిటి? పిల్లల ఆటలు, పిల్లల స్వభావం, పర్యావరణ సంరక్షణ, 4 నైతిక విలువలు. ఏంటంటే చిన్నారి కళ అనేది పాఠ్యాంశ ఇతివృత్తం, పిల్లల ఆటలు. నెక్స్ట్ క్వశ్చన్, చేయు పనులను తెలిపే భాషా భాగం అంటే ఏంటి? మనకు పనుల గురించి చెప్పేది ఏంటండి? ఆటోమే మనకు అందరికీ తెలిసిందే క్రియ. ఆప్షన్ 3. ఇది 4th క్లాస్ కాబట్టి గ్రామర్ కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే న్యూ ఎవరైనా టెట్కి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రం యూజ్ అవుతుంది. పాత వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో అయితే కొన్ని కొత్త క్వశ్చన్స్ అనేటివి టచ్ అయితే, కొందరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా అనిపించవచ్చు. కాకపోతే 4th క్లాస్లో ఉన్నది ప్రతి ఒక్కటి గ్రామర్ నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, గుణాలను తెలియజేసే భాషా భాగాన్ని ఏమంటారు? గుణాలను తెలియజేసే భాషా భాగాన్ని ఏమంటారండి? ఆప్షన్ 1 ఏమంటారు? విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్, సమత తెలిసిన అమ్మాయి అనే వాక్యంలో గీత గీసిన ఏ భాష భాగం? మనకు సమత వాక్యంలో ఏదో తప్పు ఉన్నట్టుందండి. సమత తెలిపిన తెలివైన కావచ్చండి. సమత తెలివైన అమ్మాయి. మనకేంటి? సమత తెలివైన అమ్మాయి. మనకు సమత అనేది ఏంటంటే తెలివైన అనేది, సమత అనేది సర్వనామము. సమత అనేది మనకి ఇక్కడ గీత గీసిన పదాలు అంటున్నాడు కాబట్టి మనం ఏదైనా 2 తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలివైన అమ్మాయి తీసుకుందాం. తెలివైన అనేది ఏంటండి మనకు విశేషణం. ఇక్కడ విశేషణం స్టార్టింగ్ లేదు. సో మనము సమత అనేది విశేష్యం. మనము విశేష్యం అని దేన్నంటామండి? నామవాచకానికి మరొక పేరు విశేషం. తెలివైన అనేది విశేషణం. సో నామవాచకము, విశేషణం అనేది గీత గీసిన పదాలకు భాషా భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్ 41, గోదావరి నది సప్త గోదావరిగా ఏ ప్రాంతంలో దర్శనమిస్తుంది? సప్త గోదావరిగా ఏ ప్రాంతంలో దర్శనమిస్తుందండి మనకు? ఆప్షన్ చెమ్మరి, కాళేశ్వరం, బాణాకుర్తి, కందుకుర్తి కాదండి. మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కందుకుర్తిలో సప్త గోదావరిగా దర్శనం ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 42, శ్రీ ధరంపురి లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ ధరంపురిలో నరసింహ శతకాన్ని రచించిన కవి ఎవరు? మనందరికీ తెలుసండి ఇది. ఎవరు? కాకుస్తా శేషప్ప కవి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 43, ధరంపురి చుట్టూ డాష్ ఉండుట అనే తెలుగు సామెతను పూరించండి. మనకు ధరంపురి చూస్తే మనకు యమపూరి ఉండదు అనే సామెత ఉందండి. ధరంపురి చూస్తే యమపూరి ఉండదు అనే సామెత మనకు ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 44, ఈ క్రింది వాటిలో గోదావరి నది దక్షిణ ఒడ్డున వెలిసిన దేవాలయాన్ని గుర్తించండి. సత్యనారాయణ స్వామి దేవాలయం, ధరంపురి, వడపాయలు, కోటిలింగాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దక్షిణ నది ఒడ్డున వెలిసింది సత్యనారాయణ స్వామి దేవాలయం గూడెంగుట్టలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 45, ఈ క్రింది ప్రాంతాలలో ఏ ప్రాంతంలో నిర్మించిన వంతెన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది? ఆప్షన్ ఏ కాళేశ్వరం, ఆప్షన్ బి కోటిలింగాలు, ఆప్షన్ సి రాయపట్నం, ఆప్షన్ డి ధరంపురి. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? కాళేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్ 46, క్రింది వాటిలో శాతవాహనుల తొలి రాజధానిని గుర్తించండి. కోటిలింగాలు, ధరంపురి, కాళేశ్వరం, మంతిని. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఆప్షన్ 1 కోటిలింగాలు. నెక్స్ట్ క్వశ్చన్, గత సప్తశతి అనే పేరుతో 700 కథలను ప్రకృతిలో రాసిన కవి ఎవరు? శేషప్ప కవి, హలుడు, పోతన్న, జీనవల్లుడు. ఎవరండి ఇక్కడ? హలుడు. ఇక్కడ పల్లుడు అని పెట్టాడు, సారీ అండి. హలుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 48, మొగస్తనీసు అనే చరిత్రకారుడు తన ఇండిక అనే గ్రంథంలో ఈ క్రింది ప్రాంతం గురించి కొనియాడాడు. కోటిలింగాలు, ధరంపురి, కాళేశ్వరం, బాసర. మనకు 48 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? మనకు కోటిలింగాలు. నెక్స్ట్ క్వశ్చన్ 49, ఇప్పుడు మనం మంతిని అని పిలుస్తున్న ప్రాంతాన్ని పూర్వం ఏమని పిలిచేవారు? మంత్రపురి, మంతిని, మంత్రకూటం, 190. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంత్రపురి, మంత్రకూటం అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం
మంతిని అని పిలుస్తున్న ప్రాంతాన్ని పూర్వం ఏమని పిలిచేవారు. నెక్స్ట్ మళ్ళీ కూడా అదే క్వశ్చన్ వచ్చిందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి అనే వాక్యంలో ఉపయోగించదగ్గ 2 విరామ చిహ్నాలను గుర్తించండి. ఏముంటాయండి? ఫస్ట్ 2 కామాస్ మరియు డాట్ అనేది ఉపయోగించాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయని చెప్పేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బొమ్మ గుర్తు పర్యాయ పద రచయిత ఎవరు? దశరథి కృష్ణమాచార్యులు, డిహెచ్ అగర్వాల్, గురజాడ అప్పారావు, దాశరథి రంగాచార్య. బొమ్మ గుర్తు పర్యాయ పద రచయిత ఎవరండి? మనకు దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, మనకు డాష్ అనే చింహం చిరగలగల వాక్యాలను ఏమంటారు? మనకి గుర్తొస్తుంది ఏమంటామండి మనము? ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ సందర్భాలలో మనం ఆశ్చర్యార్థక చింహాలను వాడామో గుర్తించండి. దేంట్లో వాడతామండి? సంబోధన, ప్రశ్నించడం, ఆశ్చర్యం, భయం. ఆశ్చర్యార్థక చింహాలను ఆశ్చర్యార్థక పదాల దగ్గరనే మనము వాడుతాము. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిన్ అనే పదం యొక్క విస్తరణ రూపం ఏమిటి? మనకేంటండి? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. సో మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, పిన్ కోడ్ యొక్క మొదటి సంఖ్య దేనిని సూచిస్తుంది? మనకు మొత్తం 6 ఉంటాయి కదండి. మొదటి 3 సంఖ్యలు దేన్ని సూచిస్తుంది అంటే దేశాన్ని సూచిస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిన్ కోడ్లో ఉండే చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? దేన్ని సూచిస్తాయండి? తపాలా కార్యాలయం. నెక్స్ట్, ఇరుపు, ఇనుప గజ్జల తల్లి అనే పదాలకు అర్థం ఏమిటి? ఇనుప గజ్జ తల్లి ఆల్రెడీ నేను గ్రామర్లో చెప్పానండి. ఇనుప గజ్జల తల్లికి అర్థం ఏమిటి అంటే దరిద్ర దేవత. మనకు దరిద్ర దేవత మరియు ఇరుపు అని అంటే ఇరవు అంటే ఈ అపు అనేది సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గని, గ్రామము, కవనము అనే పదాలు వరుసగా అర్థాలను గుర్తించండి. మనకి ఏమేమవుతాయండి? గని అంటే రాయి, గ్రామము జిల్లా, గొయ్యి. నెక్స్ట్ గ్రామము అంటే గ్రామం. నెక్స్ట్ కవనము అంటే కవిత, గ్రామం, రాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తరగలు, తరువులు, తద్యము పదాల అర్థాలను గుర్తించండి. సో మనకు 60 రైట్ ఆన్సర్ ఏంటండి? అలలు, కరువు, నిజము, తద్యము. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి అండ్ రుద్రమది చాటింది నీ పరాక్రమ శక్తి అనే గేయంలో వరుసగా ప్రాస పదాలను గుర్తించండి. దీంట్లో ప్రాస పదాలు ఏంటండి? భక్తి, శక్తి. నెక్స్ట్ క్వశ్చన్ 62, రామప్ప శిల్పాలు రాజల్లే సారు అనే గేయంలో సారు అనే పదానికి అర్థము ఏమిటి? సారు అనే పదానికి అర్థం ఏంటండి? మనకు భవనం, అందం, భక్తి, శిల. మనకు వచ్చేసి శిల్పాలు అంటే మనకు ఈ శిల, భవనం. సో రాజల్లే భవనం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాస జత కానిది అడుగుతుండు కాబట్టి కోన, సోన అనేది ప్రాస పదాలేనండి. కానిది వచ్చేసి ఆప్షన్ 4, కృష్ణమ్మ, గోదావరి అనేవి ప్రాస పదాలు కావు. నెక్స్ట్ 64, నందనుడు, ప్రాతెల్లి, పోలి అనే పదాల అర్థాలుగా వరుసగా గుర్తించండి. మనకు నందనుడు అంటే ఏంటండి? మనకు కృష్ణుడు. ప్రాతెల్లి అంటే పాడ, పోలి అంటే పలిమేర. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 65 క్వశ్చన్, తెలుగులో మొత్తం ఎన్ని తిథులు ఉంటాయండి? మనకు మొత్తం 15 తిథులు ఉంటాయి, పాడ్యమి నుంచి అమావాస్య వరకు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తిథులలో మొదటి తిథిని గుర్తించండి. ఏంటండి? మనకు పాడ్యమి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పక్షంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఒక పక్షం అంటే ఏంటండి? అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పక్షం అన్న ఎన్ని ఉంటాయండి? 15 ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 68, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు గల పక్షాన్ని ఏమంటారు? పాడ్యమి నుండి పౌర్ణమి గల పక్షాన్ని ఏమంటాడండి? మనము శుక్లపక్షం. ఏమంటాము? శుక్లపక్షం. అదే పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య నుంచి మనకు కృష్ణపక్షం అని అంటాము. ఇది అమావాస్య టు పౌర్ణమి, ఇది పౌర్ణమి టు అమావాస్య. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చిందండి, పౌర్ణమి నుండి అమావాస్యకు గల పక్షాన్ని ఏమంటామండి మనం? కృష్ణ పక్షం. నెక్స్ట్ 70 క్వశ్చన్, తరగులు, తరువులు, తద్యము అనే అర్థాలను గుర్తించండి. మనకు తద్యము అంటే ఏంటండి? నిజం. నిజం వచ్చేసి ఎన్ని ఆప్షన్లలో ఉన్నాయి? 4 ఆప్షన్స్. థర్డ్లో ఉంది 4. నెక్స్ట్ తరగులు అంటే ఏంటండి? ఆన్సర్ అలలు. నెక్స్ట్ తరువు అంటే ఏంటండి? చెట్టు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అక్షరాలలో అల్పప్రాణ అక్షరాన్ని గుర్తించండి. అల్పప్రాణ అక్షరం ఏంటండి? మనకు దీంట్లో
క ఖ గ ఢ అనేది అల్ప ప్రాణాక్షరం వచ్చేసి క. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అక్షరాలలో మహాప్రాణాక్షరాన్ని గుర్తించండి. దీంట్లో మహాప్రాణాక్షరం ఏంటండి? క. నెక్స్ట్, అచ్చు ప్లస్ హల్లు కలిసిన అక్షరాన్ని ఏమంటారు? అచ్చు ప్లస్ హల్లు కలిసిన అక్షరాన్ని ఏమంటామంటే మనము అత్తు అంటామా, గుణింతం అంటామా, సంయుక్త అక్షరం అంటామా, ఒత్తు అంటామా? అచ్చు ప్లస్ హల్లు కలిగిన అక్షరాన్ని మనము గుణింతము అంటామండి, గుణింతం అంటాము. 73. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు వర్ణమాలలోని స్పర్శ వ్యంజనములు ఎన్ని? ఎన్ని అండి అంటే కా నుంచి మనకు కా నుంచి మా వరకు మొత్తము స్పర్శములు ఎన్ని అంటే 25. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మమత మిత్రాన్ని కలవడానికి కరీంనగర్కు వెళ్ళింది అనే వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. దీంట్లో నామవాచకం ఏంటండి? మమత కరీంనగర్. మమత కరీంనగర్. మనకి వచ్చేసి 75 క్వశ్చన్స్ అండి. 4th క్లాస్లో మొత్తం 75 క్వశ్చన్స్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.